హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ స్టూడెంట్స్. అండ్ ఇవాళ మన టాపిక్ ఏంటంటే కాటూరి మెడికల్ కాలేజ్ యొక్క ఓవరాల్ కట్ ఆఫ్ మార్క్స్ అండ్ ర్యాంక్స్ అనమాట. అండ్ మనం ఈ యొక్క ప్లేలిస్ట్ అయితే స్టార్ట్ చేసాము. అంటే లాస్ట్ బేస్డ్ మీద కాలేజ్ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మార్క్స్ అండ్ ర్యాంక్స్ ప్రతి కాలేజ్వి, అండ్ ఇంక్లూడింగ్ స్పెషల్ కోటాలో ఏమైనా సీట్స్ వస్తే అవి ఎన్ని మార్క్స్కి వచ్చాయి ఏంటి ఏ కేటగిరీ అని ఓవరాల్గా. సో మీరు చూస్తున్నారు కదా, ఇది మన యూట్యూబ్ ఛానల్ అనమాట. అండ్ మీరు ఇక్కడ ప్లేలిస్ట్కి వెళ్తే మీకు అన్ని క్లియర్ కట్గా ఓవరాల్గా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. మీరు చెక్ చేసుకోవచ్చు. ఆంధ్ర బీడిఎస్ కట్ ఆఫ్ స్టార్ట్ చేసాము, ఎంసెట్ కోర్సెస్ గురించి చెప్తున్నాము, ఆయుష్ కాలేజ్ కట్ ఆఫ్ వైజ్గా కాలేజ్ వైజ్ కట్ ఆఫ్స్, ఎంసెట్ నీట్ సీట్ రాకపోతే ఇంకే కోర్సెస్ ఉన్నాయి వాటిలో ఫ్యూచర్ స్కోప్ ఏంటి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసాం. టీఎస్ ఏపీ ఎంసెట్ నోటిఫికేషన్స్ ఎక్కడ చెక్ చేసుకోవాలి ఓవరాల్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసాము. అలాగే ఎంబీబీఎస్ యొక్క కట్ ఆఫ్ మార్క్స్ తెలంగాణ, ఆంధ్ర, అలాగే సీట్ మ్యాట్రిక్సెస్, రిజర్వేషన్ గురించి మొత్తం ఎక్స్ప్లెనేషన్, అలాగే డెంటల్ ఓవరాల్ అన్ని కోర్సెస్ యొక్క కాలేజ్ యొక్క ప్లేలిస్ట్ మేము ఇక్కడ స్టార్ట్ చేసాం అనమాట. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ మా కంటెంట్ ఏమాత్రం వర్త్ అనిపిస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మేము ఇది స్టార్ట్ చేసి 2.5 వీక్ అవుతుందన్నమాట. మీ కౌన్సిలింగ్ అయ్యేలోగా ఓవరాల్గా మొత్తం ప్రొవైడ్ చేయాలనే మెయిన్ థీమ్తో మేము స్టార్ట్ చేసాము. అండ్ మీరు చెక్ చేసుకోవచ్చు 2 వీక్స్లో 98 వీడియోస్ అంటే ఏ రేంజ్ ఆఫ్ హార్డ్ వర్క్ ఉంటుందో. సో చూడండి, వ్యూవర్షిప్ అంతా వస్తుంది, ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అనమాట. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. వర్త్ అనిపిస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దట్ మాకు సపోర్ట్ వచ్చి ఇంకా ఇన్ డెప్త్గా మీకు చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది కాటూరి మెడికల్ కాలేజ్ యొక్క ఓవరాల్ కట్ ఆఫ్ మార్క్స్ అండ్ ర్యాంక్స్. ఫస్ట్ మీరు చూసుకోవచ్చు ఓసీ ఫీమేల్ కేటగిరీ స్టార్టింగ్ ర్యాంక్ ఎంతండి 36,071 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 588 మార్క్స్. అండ్ మేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు 44,124 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 576 మార్క్స్. వీటి కట్ ఆఫ్స్ ఒకసారి చెక్ చేద్దామండి. ఓసీ కేటగిరీ, సో జస్ట్ సెకండ్ అండి. ఇక్కడ ఓసీ కట్ ఆఫ్స్ ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చండి. ఇక్కడ ఫీమేల్ కేటగిరీలో 53,627 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 563 మార్క్స్ అనమాట. అండ్ మేల్ కేటగిరీ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు 52,196 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 565 మార్క్స్. అండ్ ఇందులో ఈడబ్ల్యూఎస్ లేవండి. సో ఒకసారి మనం బీసీఏవి మాట్లాడదాం. బీసీఏ ఫీమేల్ కేటగిరీ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు 89,493 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 520 మార్క్స్ అనమాట. అండ్ బీసీఏలోనే మేల్ కేటగిరీ ఒకసారి చెక్ చేద్దామండి. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు 95,884 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 513 మార్క్స్ అనమాట. వీటికి కట్ ఆఫ్ ఒకసారి చెక్ చేద్దామండి. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు బీసీఏ ఫీమేల్ కేటగిరీలో 98,623 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 510 మార్క్స్ అనమాట. అండ్ మేల్ కేటగిరీ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు 96,964 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 112 మార్క్స్. సో మనం ఒకసారి బీసీబీ మాట్లాడదామండి. బీసీబీ, సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అండి. బీసీబీ యొక్క ఫీమేల్ కేటగిరీ స్టార్టింగ్ ర్యాంక్ 78,610 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 132 మార్క్స్ అనమాట. అండ్ బీసీబీ ఫీమేల్ కేటగిరీ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సారీ అండి, అది ఫీమేల్ పైన మాట్లాడేసాం, ఇది మేల్ కేటగిరీ. సో 82,094 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 528 మార్క్స్ అనమాట. అండ్ వీటి యొక్క కట్ ఆఫ్స్ అయితే ఒకసారి చెక్ చేద్దామండి. బీసీబీవి, సో ఇక్కడ ఎక్కడ ఇవ్వలేదు, ఇక్కడ ఉంది చూసుకొని. బీసీబీ ఫీమేల్ 91,172 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 118 మార్క్స్ అనమాట. అండ్ మేల్ కేటగిరీ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు 89,709 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 120 మార్క్స్ అనమాట. సో మనం ఒకసారి బీసీసీవి చూద్దామండి. ఇవి చాలా తక్కువ ఉంటాయి సీట్స్, కాంపిటీషన్ తక్కువే. సో ఒకసారి చూద్దాం ఎన్ని సీట్స్ ఉంటాయి. ఇక్కడ ఒక సీట్ అయితే అలాట్ చేశారండి. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు 87,517 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 522 మార్క్స్ అనమాట. ఒకసారి మనం డీవి చెక్ చేద్దామండి. ఇప్పుడు సి అయిపోయింది కదా, డి ఫీమేల్ స్టార్టింగ్ ర్యాంక్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు 58,489 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 557 మార్క్స్. మేల్ కేటగిరీ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు 64,241 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 550 మార్క్స్ అనమాట. అండ్ వీటి యొక్క కట్ ఆఫ్స్ ఒకసారి చెక్ చేద్దామండి. బీసీడీవి, సో బీసీడీ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. బీసీడీ యొక్క ఫీమేల్ ఎండింగ్ ఎంత అంటే 67,383 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 546 మార్క్స్. అండ్ బీసీడీ మేల్ కేటగిరీ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు 64,241 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 550 మార్క్స్ అనమాట. సో ఇదండి ఓవరాల్ ఓసీ బీసీఏ బీసీడీ అండ్ ఈ. సారీ, ఈ గురించి మాట్లాడలేదు, ఈ గురించి మాట్లాడదామండి. బీసీఈ, సో ఇక్కడ ఇచ్చారు చూడండి. బీసీ స్టార్టింగ్ మేల్ కేటగిరీ ఎంత అండి 1,06,430 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 502 మార్క్స్ అనమాట. ఫీమేల్ కేటగిరీ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు 1,18,542 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 490 మార్క్స్. అండ్ ఇవే ఇచ్చారండి, ఈ 3 సీట్స్ మాత్రమే ఇచ్చారు. సో ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ మనం ఎస్సీ ఎస్టీ కూడా ఒకసారి మాట్లాడదాం. సో ఎస్సీ వచ్చేసరికి మీరు ఇక్కడ స్టార్టింగ్ చూసుకోవచ్చండి. మేల్ కేటగిరీలో 1,25,868 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 483 మార్క్స్. అండ్ ఫీమేల్ కేటగిరీ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు 1,26,752 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 482 మార్క్స్ అనమాట. అండ్ వీటి కట్ ఆఫ్స్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. ఎస్సీ ఫీమేల్ కేటగిరీలో 1,42,961 విత్ స్కోర్ ఆఫ్ 461 మార్క్స్. మేల్ కేటగిరీ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు 1,41,647 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 469 మార్క్స్ అనమాట. సో మనం ఒకసారి ఎస్టీ మాట్లాడదామండి.
ఎస్టీవీ ఇక్కడ ఇచ్చారు కింద. ఫీమేల్ కేటగిరీలో మీరు చెక్ చేసుకోవచ్చు 1,59,330 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 453 మార్క్స్. అండ్ మేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు 1,81,901 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 435 మార్క్స్ అనమాట. అండ్ వీటి యొక్క కట్ ఆఫ్స్ ఇక్కడ ఉన్న కింద చెక్ చేసుకోవచ్చు అండి. ఫీమేల్ కేటగిరీలో 1,84,626 విత్ స్కోర్ ఆఫ్ 432. మేల్ కేటగిరీలో ఇదే మనకు కట్ ఆఫ్ అవుతుంది. ఇవ్వండి ఓవరాల్ కేటగిరీ వైజ్గా. సో ఒకసారి స్పెషల్ కోటాలు చూద్దామండి. సో ఇక్కడ చూడొచ్చు ఎస్సీ అంటే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అనమాట. ఓసీ ఫీమేల్ కేటగిరీలో 173 మార్క్స్కి ఈ యొక్క కార్టూర్ మెడికల్ కాలేజ్ సీట్ వచ్చిందండి. మీరు చెక్ చేసుకోవచ్చు 8,25,243 ర్యాంక్ జస్ట్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సర్టిఫికేట్ ఉండడం వల్ల వాళ్ళకి ఇది వచ్చింది. మీకు ఇన్ కేస్ రిజర్వేషన్ ఉంటే తప్పకుండా యూజ్ చేసుకోండి. అది ఎలా ఏంటి అసలు ఏంటి రిమార్క్స్ ఏంటి ఓవరాల్గా ఏవి అప్రూవ్ చేస్తుంది స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో ఓవరాల్ రిజర్వేషన్ గురించి కావాలంటే మన యొక్క రిజర్వేషన్స్ ప్లేలిస్ట్లో మేము ఎక్స్ప్లెయిన్ చేసామండి. ప్రీవియస్ ఇయర్గా ఇచ్చిన రిమార్క్స్ ఏది అయితే నాట్ ఎలిజిబుల్ ఎన్ని ఇయర్స్ ఉండాలి సర్టిఫికేట్ వచ్చి ఇదంతా ఓవరాల్గా ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. అండ్ ఇదొక్కటే ఇచ్చారండి ప్రస్తుతానికైతే ఇదొక్కటే ఇచ్చారండి స్పెషల్ కోటాలో. సో ఇవాళకి ఈ వీడియో ఇక్కడితో ఏంటంటే అండ్ మా ఈ కంటెంట్ మీకు ఏమాత్రం వర్త్ అనిపిస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దట్ మాకు సపోర్ట్ వచ్చి ఇందెప్తులు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుందండి. థ్యాంక్ యూ అండి.